అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లత వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట. వ్లాగ్స్ కంటిన్యూస్గా వేయడానికి ట్రై చేస్తాను. అఫ్ కోర్స్ నా వీడియోస్ కోసం వెయిట్ చేసేంత జనాలు అయితే ఫ్యాన్స్ అయితే లేరనమాట. కానీ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాను అనమాట. నేనైతే వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను, అంటే వంకాయలు కోస్తున్నాను అనమాట మా చెట్లోవి. నేను అప్పుడు ఒక 5 months బ్యాక్ మా మమ్మీ వచ్చినప్పుడు తెచ్చారనమాట. మా అమ్మ బాగా వేస్తుంది మొక్కలు. అప్పుడు ఒక కాయ నారు పోస్తే కొన్ని చెట్లు తీసుకొచ్చింది అనమాట. ఆ చెట్లు నాటితేను చాలా చెట్లు వచ్చేసింది. అంతా ఒక 5-6 చెట్లు వచ్చినాయన్నమాట. కాయలు బాగా కాస్తాయండి. పల్లెటూరులో అయితే కింద వేస్తాం కాబట్టి బాగా వస్తాయి. కానీ మనం ఇక్కడ కుండీలు వేస్తాం కదా, అంత ఎక్కువగా రావన్నమాట. వస్తాయి ఇక్కడ కూడా, దానికి కావాల్సిన పోషకాలు అవన్నీ ఇస్తేను. కానీ మనం అంత తీరిక ఓపిక ఉండవు కాబట్టి మనం కొంచెం కొంచెం కేర్ తీసుకుంటే కొంచెం కొంచెం అని వస్తుంది అనమాట. వంకాయలు అయితే చాలా టేస్టీగా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఒక 2 రోజులకు ఒకసారి కోసేస్తున్నాం అనమాట. చాలా బాగా వస్తున్నాయి. ఇంకొచ్చేసి బజ్జీలమ్మ, బజ్జీలే, ఎగ్గు బజ్జీలే, ఆలు బజ్జీలే, మిరపకాయ బజ్జీలే, టమాటా బజ్జీలే అనుకోవడానికి కాదండో చేస్తున్నాను నేను కష్టపడి. అసలే చాలా రోజుల తర్వాత చాలా వెరైటీగా చేస్తున్నాను. టమాటా బజ్జీలు ఇంతవరకు తినలేదు, కానీ చేయలేదు కూడాను. ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా. ఎగ్ బజ్జీ కూడా ఇప్పుడే ఫస్ట్ టైము. బంగాళదుంపలు ఆలు ఆల్రెడీ బంగాళదుంపలు మిరపకాయలు ఆల్రెడీ చేసినాం కాబట్టి ఇవైతే చేయలేదన్నమాట. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా సూపర్ అయితే వచ్చాయి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్స్ని లైక్ చేయండి, షేర్